ఎటు పోతున్నావురా? ఇంకేం బావ పని మీద పోతున్నా. పని మీద పోతున్నావు? ఒక 2 నిమిషాలు గిడ కూర్చో చూద్దాం. సరే బావ. ఏం పని రా అంతగానా? ఏం పని మీద పోతున్నావు? ఇంకేం పని ఉంటుంది బావ? 30% దావతిగా. 30 దావతా? ఎవరితో పోతున్నావు? మా ఫ్రెండ్స్తో ఇంకోళ్ళతో. ఎప్పుడు దోస్తుకాలేనా? దోస్తుకాలు అంటావు. ఒక కుటుంబంతో చేసుకోవాలా? ఏమవుతుంది? కుటుంబంతోనా? కుటుంబంతోనేరా? నువ్వు భలే ఉన్నావు బావ. ఏమైందిరా? భలే ఉండేముంది? కుటుంబంతో వాళ్ళని వేసుకుంటే చెప్పావా? ఎందుకు చేసుకోవద్దురా? బయటకు పోయి 30 దావా చేసుకుంటాం అని అంటుండే. మనం దోస్తుకాలతో బియ్యాలు తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం. కానీ మన ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటుంది, అందరూ ఉంటారు రా బాయ్. అలా కూడా ఎంజాయ్ చేసుకోవాలని ఉండదా? అదే ఒక్క సంవత్సరం వల్ల మనం వాళ్ళతో 30 దావా చేసుకుంటే వాళ్ళ దిల్లు ఎంత ఖుషి అవుతుందా? ఒక్కసారి అని ఆలోచించిన వాడు ఎట్లా? ఊకో బావ, నువ్వు ఊక 30% దావతి అమ్మ నాన్నతో చేసుకుంటారు. వాళ్ళన్నా ఫ్రెండ్స్తో చేసుకోవాలా కానీ. అవునారా? నిజమా? నిజమే బావ. ఒక్క 2 నిమిషాలు మీ అమ్మ నేను అనొద్దు అనుకుంటే నువ్వు భూమి మీద పడుతువారా? ఇట్లా ఎంజాయ్ చేస్తువా? ఇదంతా కాదురా బాయ్. నీకు డబ్బులు ఇచ్చిర్రా మా అమ్మ. మీ అమ్మ ఇచ్చిన పైసలు మీ అమ్మకి ఖర్చు పెట్టడానికి ఏం నొత్తుందిరా బాయ్ నీకు? అవును బావ, నిజమే బావ. నువ్వు అన్న నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఒక్కసారి ఇట్లా ఆలోచించలే బావ. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇప్పుడు ఇలా 30% దావతి చేసుకుందామా? చేసుకుందావురా? ఇటువంటి చేసుకున్నావు. అత్తమ్మని అమ్మని అందరిని తీసుకుని నువ్వు వీడికి రా. అయినా చేసుకున్నావు. కోడి బీడి అన్ని పట్టుకత్తా. సరే పోయి అత్తమ్మని అందరిని తీసుకుంటా. ఓకే సరే బా. పోయి నువ్వు అటు పోయి అది తీసుకురా. దండి వాడు 3 మేకల ముత్తడు వీడు వానికైతే తెలిసిందంటే అడ్డంగా నరుకుతాడు. మల్లయ్య మల్లయ్య గొల్ల మల్లయ్య రాయి చెయ్యి ఎట్లా పడతావు? ఎల్లిపాయలు కిలో అల్లం తీసుకుంటాం. అర్ధ కిలో ఇది 1/2 కిలో కిలో గిరిగడ అడే కానీ వేసుకుంటే అందరూ బయట చేసుకుంటే మనం ఇంట్లో ఫ్యామిలీతో చేసుకుంటాం. 30 మరి ఇంట్లో చేసుకుందని అయ్యా. అయితే అయ్యా అదినే కూర ఎట్లా కుదురుతుంది అంటావు? మరి కుదురుతుంది అనుకుంటున్నా. నువ్వు అన్ని కూర తేడానా? అదినే మస్తుగా అంటుతావు. చికెన్ నువ్వు కుమ్ముడేమో కానీ జిడ్డు తల్లికి మోషన్స్ పెడితే అనిపిస్తుంది నాకెందుకు. నువ్వు అట్లా మోషన్స్ పెట్టినా అనుకో దావత్ వేరు చక్కన కూడా అవుతుంది. ఏ నడువు నడువు పోదంతా అని నడువు బా పోదాంపా. విష్ణు ఇస్తారా? అయ్యో అన్ని తెచ్చినావు అత్త. మాకు కూర అయితే మనం పోయి కూర్చున్నాడే ఇక అంతేనంటవా? సరే సరే చూసిన కాదు చాలు కానీ అన్ని రెడీ అయిపోయి ఇవాళ ఏదో అవుతుంది ఇక మనకు అర్థమవుతుంది. నువ్వు నడువు నువ్వు దాని మీదనే ఉన్నావు నడుపా. అయ్యో వదిన పెద్ద కొడుకు లేప ఉద్యోగం కదా హైదరాబాద్ ఇంకా రాకపోయి. ఈ రోజులలో ఉద్యోగం లేకపోతే ఎట్లుంటుంది? మా వాళ్ళు లేప 30% దావత్లా లేకపోతే ఉద్యోగం చేసుకుంటేనే ఈ రోజుల్లో బతికగలుగుతాం. అత్తడో ఏమో అత్తడితే బాధపడక అదినే బాధపడదు అత్తడు. సరే కానీ అదినే మా అల్లుడు బంగారు తండ్రి. ఎందుకంటే ఈ రోజులలో ప్లాన్లు ఎదిగిన ప్లాన్లు బీరు తాగుడు, సోపతులు పట్టి తెల్లగాలు తాగుడు, ప్లాన్ల సోపతులు పట్టి ఆగమాగమాడు.
కానీ ఇప్పుడు మా అల్లునికి ఫ్యామిలీ తోటి 31st దావా చేసుకోవాలని ఆలోచన వచ్చింది. బంగారు తండ్రి కదా మరి ఎంతైనా మా అల్లుడు బంగారమే. అవు కానీ అది నేను ఫోన్ చేసి రమ్మంటే అయిపోవు అల్లుడిని. సంతోషం విష్ణు టాటా కూర్చొని తిందాం. తిన్నా ఇంకేంది అక్కడ కూర్చోలేదు దానికి మెల్ల కూర్చొని తింటాం కదా. ఎందుకు? ఏ తినలేదు. మీ అందరం తిరిగి లేచినాక నువ్వు కూర్చో. ఎప్పుడైనా కూర్చుంటే అదే పీసులు వస్తాయి ఇక. ఫ్యామిలీతో కలిసి మొత్తం 31st దావా చేసుకుంటే ఎంత వస్తుంది? అయినా మా కొడుకులు ఉన్నారంటే ఎప్పుడైనా బయటకు పోయే చేసుకుంటాం. ఈ మా అల్లుడు కాబట్టి ఇవాళ ఫ్యామిలీతో చేసుకొని మంచిగా పార్టీ చేసుకుంటూ అవుతుంది. రేపు మొత్తం చాలా సంతోషంగా ఉంది. అంటే ఫ్యామిలీ కలిసి మొత్తం యూత్ అందరు కలిసి బయట ఎంజాయ్ చేయడానికి ఏమంటారు కానీ ఫ్యామిలీ మర్చిపోతారు అందరు. యూత్ అంటేనే కూడా చెప్పనబ్బా. నేను పోయినసారి దావా చేసుకున్నప్పుడు ఏంటంటే మా వాడు బియ్యం తెచ్చుకొని గట్టిగా తాగిండు, చికెన్ పీసులు తిని అరే తాగకురా కక్కుతావు అంటే నేను స్టాండర్డ్ రాని గట్టికుంటారని తాగిండు, పీసులకు ఎక్కిండు. చిన్న నవ్వు కాదు బావా, ఏమైనా నవ్వినా మస్తు నవ్వినావు. ఆ 34 దావా ఇప్పుడు కూడా గుర్తుకొచ్చింది చూసినావా? చేసుకున్నంత దావది మనతో ఫ్యామిలీతో చేసుకున్నంత ఫ్రీ ఉంటది, ఫ్రెండ్స్ తోటి ఉంటది. తాగడం రాగడం లొల్లి చేయడం ఉంటది. బయటకు పోతే ఫ్యామిలీలో చేసుకుంటే ఏదైనా కంట్రోల్ ఉంటుంది, బయటకు పోయినంత ఖర్చు ఉండదు. ఇట్లా ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది, మంచిగా హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటుంది బాగుంటుందని కాదు కానీ దోస్కాలతో పోయినప్పుడు అయితే అవి గొడవలు పక్కపడి వచ్చేటోడు గిరికి మరి అని గొడవ పడి తుళ్ళు పొల్లు అంటే పోలీస్ స్టేషన్ పడ్డాయి కూడా ఉన్నాయి. అది ఘోరం. ఫ్యామిలీలా చేసుకుంటే బయట ఫ్రెండ్స్ సర్కిల్ తాగి తిని ఎంజాయ్ చేసుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయిన కూడా ఎంతమంది లేరు ఉన్నారు. అదే ఫ్యామిలీని అయితే అద్ర బిడ్డ తాగకురా తినకురా మన ఇట్లా చేసుకున్నారు అని తింటారు ఎవడన్నా. ఒకసారి ఏం జరిగిందంటే ఒకసారి ఇలాగనే ఏం చేసినట్టే మా ఫ్రెండ్ గాడు దావత్ అని పోయి వాళ్ళ అమ్మ చెప్పగా వినకుండా వాళ్ళ అమ్మ దగ్గర గొడవ పడి 3,000 తీసుకుపోయి దావా చేసుకొని రాగా ఈ కార్ యాక్సిడెంట్ చనిపోయాడు. మరి అదే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది అంటే ఇప్పుడు కూడా బాధపడుతుంది. దానివల్ల నేను అలా ఫ్యామిలీతో చేసుకుంటే మంచిగా ఉంటుందని ఇట్లా ప్లాన్ వేసినాను. ఇంకేంది పాత సంవత్సరం అయిపోయి రేపటి కొత్త సంవత్సరం అడుగు పెడతాం. కొత్త సంవత్సరం తెలుసా మీకు? పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం అడిగి పెడతాం. ఇంకేం సంవత్సరం కొత్త సంవత్సరం? ఇది కొత్త సంవత్సరం కాదు, ఇది ఆంగ్ల సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే ఉగాది మనకు కొత్త సంవత్సరం. ఊరిని ఇది కొత్త సంవత్సరం అనుకునేది కొత్త సంవత్సరం అన్నారా? ఆంగ్ల సంవత్సరం అంటారా? ఉగాది మన కొత్త సంవత్సరమా? ఏమో నాకైతే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలుసుకోరు. అల్లుడు నువ్వైతే సూపర్. ఎందుకంటే ఫ్యామిలీ తోటి 31st దావా చేసుకోవాలని ఆలోచన వచ్చినందుకు. అయ్యో అందరు ఉన్నారు కానీ మా పెద్దోడు లేకపోయా. ఏందో అప్పటి సంది పెద్ద కొడుకు సాగుతున్నాం. పెద్ద కొడుకు అత్తడితే ఆయన పని మీద ఆయన వేయండు కానీ అందరు ఉన్నారు కానీ అది లేకపోతే మంచిగా అనిపించలేదు. నువ్వేం బాధపడక అత్తడు కానీ అల్లుడు. ఆగురి మీ అందరూ ఒక విషయం చెప్పాలి. ఏంటి అల్లుడా? మా అమ్మ అప్పటి నుంచి మా అన్న గురించి గొప్పలు చెప్తుంది. అది నిజం. ఎందుకంటే ఈ దావతి పెట్టింది నేను కాదు, ఈ విషయం చెప్పింది కూడా నేను కాదు, మా అన్న చెప్పిండు నేను కాదు. అమ్మ అల్లుడా, నాకు అప్పటి సంది డౌట్ మా చిన్నకి గింత మంచి ఆలోచన వచ్చిందా అని. అయినా మా చిన్నమామడికి ఇట్లాంటి ఆలోచన రావాలంటే భూకంపం రావాలి. అవు బావా ఆత్తమ్మ ఇంత ముందుకు నన్ను మా అన్న గురించి తెలియనప్పుడు నేను గొప్పని దండోని అంటారు. ఇప్పుడే మాట తప్పిస్తారా మీరు? నువ్వు కూడా మంచిగా కానీ సార్ కాకపోతే అన్నకు ఐడియా వచ్చింది నీకు రాలేకంటే అమలు చేసింది నేనే. మా పెద్దల్ని అంత తెలియదు నీకెక్కడ తిను. సరే ఏదేమైనా ఫ్యామిలీ తోటి చేసుకోవాలి 31st అన్న ఆలోచన చాలా గొప్పది. మీరైనా కానీ మీ ఫ్యామిలీతోటి చేసుకొని మంచిగా మామలతోటి అత్తలతోటి ఫ్యామిలీతోటి అమ్మ నాన్నతోటి చిన్న బాబుతోటి అందరితోటి చేసుకున్న ప్రేమ వేరే ఉంటుంది. బయట ఫ్రెండ్స్ తోటి వెయ్యి అంత ఆగమాగం తాగి పోలీసులకు దొరుకుడు, అంత బండి తిన్నవాడు, అంత నష్టపోవుడు
అంత ఏది పెట్టుకోకు, ఫ్యామిలీతో చేసుకున్నదే చాలా గొప్పది. అది గుర్తు పెట్టుకొని ఈ 31st దావా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైతుంది మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అందరూ ఆలోచించుకోండి. బయట తిని తాగి ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ పడి అవమానం చేసుకోవడం మంచిది కాదు. ఇట్లా అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవాలి, మంచిగా ఉండండి. ఫ్యామిలీ కూడా అందరూ మంచిగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చేంజ్ కావాలని కోరుకుంటాం. హాయ్ దోస్తులు, నా సొంత ప్రతి ఒక్కరు దావా చేసుకుంటారని నాకు తెలుసు. ఎప్పుడైనా మనం బయటకు పోయి చేసుకుంటాం, అట్లా కాకుండా ఒక్కసారి మన ఫ్యామిలీతో చేసుకోరి. అది కూడా మనకు ట్రెండింగ్ చేంజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడే తిన్నాగా నువ్వు తెలుసలేదు ఏం ఫీల్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినదే షేర్ చేయరి, లైక్ కొట్టుర్రి, గంట బెల్ కట్టి కొట్టుర్రి. యూట్యూబ్ లో కామెంట్ పెట్టండి, మీ రిమార్క్స్ ఏమన్నా వీడియో మాత్రం పూర్తి అయ్యేలా చూడండి.